వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నసరాపేట పెరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. యోగా భారతదేశ చరిత్రలో అంతర్భాగమని, చిత్తశుద్ధితో యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వందలాది మంది విద్యార్థులు, అధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు చేశారు. రాజేష్ గారు కలెక్టర్ కలెక్టర్ పక్కకి వంచండి, ఎడమ వైపుకి. అలానే గాలి పీలుస్తూ మధ్యకి, గాలి వదిలేస్తూ కుడివైపుకి. గాలి పీలుస్తూ మధ్యకి రావాలి, మళ్ళీ వదిలేస్తూ ఎడమ వైపుకి, మళ్ళా గాలి పీలుస్తూ మధ్యకి, వదిలేస్తూ ఎడమ వైపుకి. ఒక పర్యాయం చేద్దాం. మన భారతదేశంలో యుగ యుగాలుగా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ అనునిత్యం ప్రతి అడుగులో యోగ ముద్ర మనకు ఉంటుంది. అయితే ప్రతి వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా యోగ ముద్ర ఉంటుంది. కాబట్టి మహిళలు దీన్ని ప్రతిరోజు చేస్తుంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మీరు చేయాలి. అంటే హడావుడిగా టెన్షన్గా ఈ కార్యక్రమాన్ని చేస్తే దీనివల్ల ఉపయోగం ఉండదు. మనసు ప్రశాంతంగా ఉండాలి. ఒక నీతి నిజాయితీ మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అప్పుడే దీనికి వల్ల మనకి ఫలితాలు వస్తాయి. దేవుడి పూజ ఏ విధంగా చిత్తశుద్ధి చేస్తామో యోగా కూడా అదేవిధంగా యోగ పూజలాగా చేయాలి. మానసికంగా, శారీరకంగా మీరందరూ కూడా ఎదగాలంటే కూడా తప్పనిసరిగా చేయాలి. చీటికి మాటికి చికాకులు పడుతూ మీ కింద పనిచేసే వాళ్ళ మీద అధికారులు కోపడుతూ ఉంటాం, కానీ స్కూల్లో టీచర్లు పిల్లల్ని ఇబ్బంది పెడతాయి. ఇవన్నీ కూడా లేకుండా ఉండాలంటే యోగా చేయాలి, మనస్ఫూర్తితో చేయాలి. అదేవిధంగా మీరందరూ కూడా చక్కటి ఆహారం బాగా భుజించాలి, చక్కగా యోగా చేయాలి, బాగా చక్కగా నిద్రపోవాలి. ఈ మూడు ఉండాలి. డాక్టర్ డైటు, డాక్టర్ క్వైట్, డాక్టర్ మెర్రీమెన్. డాక్టర్ ఇదే చెప్తారు, బాగా తినండి, బాగా రెస్ట్ తీసుకోండి, సరదాగా ఉండమని చెప్తుంటాం. అప్పుడే మనిషి యొక్క జీవనశైలి చక్కగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికి మన నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేశారు. మరి యోగా గురూజీలందరూ కూడా ఒక వేదిక మీదకి రావడం అనేది చాలా గొప్ప విశేషం. మరి నర్సాపేటలో ఉన్న యోగా గురూజీ అందరూ కూడా ఇక్కడ రామని ఆహ్వానించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కింద మనందరూ కూడా రావటం చాలా గొప్ప విశేషం. వాళ్ళందరూ కూడా మా యోగాంధ్ర శుభాకాంక్షలు. ముఖ్యంగా కలెక్టర్ గారికి, పెద్దలందరూ కూడా యోగాంధ్ర శుభాకాంక్షలు.